మేఘాలయ హనీమూన్ విషాదం. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఆ జర్నీకి వెళ్లక ముందే రాజా రఘువంశీ సుమారు 10 లక్షల ఖరీదైన బంగారాన్ని వంటికి ధరించినట్లుగా తెలుస్తోంది. దాంట్లో ఓ డైమండ్ రింగ్, గోల్డ్ చైన్, బ్రేస్లెట్ ఉన్నాయి. రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ మీడియా మరికొన్ని విషయాలను వెల్లడించారు. మేఘాలయ ట్రిప్ కు చెందిన అన్ని బుకింగ్ సోనం చేసినట్లుగా చెప్పింది. ట్రావెల్, బస అన్ని ఆమె బుక్ చేసిందన్నారు. కానీ రిటర్న్ టికెట్ మాత్రం బుక్ చేయలేదన్నారు. గౌహతికి ప్లాన్ చేసి ఎందుకు షిల్లాంగ్ వెళ్లారో తెలియదన్నారు. ఇక రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనంను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు. తనకు మత్తుమందిచ్చి లోయలో నుంచి పైకి తీసుకొచ్చారని, అనంతరం గాజీపూర్లోని విడిచిపెట్టినట్లుగా ఆమె చెప్పినట్లుగా యూపీ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యష్ మీడియాతో పేర్కొన్నారు. సోనం బాధితురాలిగా చెప్పుకుంది. పోలీసులు తన దగ్గరకు వస్తారనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తాను గాజీపూర్ వారణాసి రోడ్లోని బాధాలో ఉన్నట్లుగా సోనం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆమె కుటుంబం వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులకు సంప్రదించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు దాబాకు చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెను మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఇక సోనం ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా ఆమె చెప్పిందంతా కట్టుకథగా తేలింది. సీసీ కెమెరాల్లో ఆమె ఒక్కతే వస్తున్నట్లుగా కనిపించింది. కిడ్నాపర్లు విడిచిపెట్టిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో సోనం కట్టుకథ అల్లిందని యూపీ పోలీసులు తేల్చారు. ఆమెకు పోలీసుల విధానాల గురించి సరైన అవగాహన లేదని, బాధితురాలుగా నటిస్తూ తప్పించుకోవచ్చునని భావించిందని, కానీ అది విఫలమైందని అమితాబ్ యష్ తేల్చారు. ప్రస్తుతం ఈ కేసును మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా సాయం కావాలంటే సహకరిస్తామని యూపీ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రాజా రఘువంశీని చంపి అనంతరం ఎవరు వెళ్లలేని ప్రదేశంలో మృతదేహాన్ని పడేయాలని ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని, కానీ ఆ ప్లాన్ అంతా కూడా అటర్ఫ్లాప్ అయిందని అమితాబ్ యష్ చెప్పుకొచ్చారు. అయితే సోనం ఇచ్చిన స్టేట్మెంట్ మేఘాలయ పోలీసులు కూడా తోసిపుచ్చారు. కట్టుకథ అల్లుతున్నట్లుగా పేర్కొన్నారు. రాజ్ కుష్వాహాతో సోనంకు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. ఒత్తిడికి లోనై జూన్ 9న పోలీసులు ఎదుట లొంగిపోయిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. జంట విహరిస్తున్నారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకొని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతంలో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. మృతదేహాన్ని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనం ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపు మరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. జూన్ 9న యూపీలో సోనం ప్రత్యక్షం కావడంతో మర్డర్ మిస్టరీ వీడింది. ప్రస్తుతం సోనం సహా 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేఘాలయ పోలీసులు అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్నారు. మేఘాలయ హనీమూన్ విషాదం. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఆ జర్నీకి వెళ్లక ముందే రాజా రఘువంశీ సుమారు 10 లక్షల ఖరీదైన బంగారాన్ని వంటికి ధరించినట్లుగా తెలుస్తోంది. దాంట్లో ఓ డైమండ్ రింగ్, గోల్డ్ చైన్, బ్రేస్లెట్ ఉన్నాయి. రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ మీడియా మరికొన్ని విషయాలను వెల్లడించారు. మేఘాలయ ట్రిప్ కు చెందిన అన్ని బుకింగ్ సోనం చేసినట్లుగా చెప్పింది. ట్రావెల్, బస అన్ని ఆమె బుక్ చేసిందన్నారు. కానీ రిటర్న్ టికెట్ మాత్రం బుక్ చేయలేదన్నారు. గౌహతికి ప్లాన్ చేసి ఎందుకు షిల్లాంగ్ వెళ్లారో తెలియదన్నారు.
ఇక రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనంను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు. తనకు మత్తుమందిచ్చి లోయలో నుంచి పైకి తీసుకొచ్చారని, అనంతరం గాజీపూర్లోని విడిచిపెట్టినట్లుగా ఆమె చెప్పినట్లుగా యూపీ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యష్ మీడియాతో పేర్కొన్నారు. సోనం బాధితురాలిగా చెప్పుకుంది. పోలీసులు తన దగ్గరకు వస్తారనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తాను గాజీపూర్ వారణాసి రోడ్లోని బాదాలో ఉన్నట్లుగా సోనం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆమె కుటుంబం వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులకు సంప్రదించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు దాబాకు చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెను మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఇక సోనం ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా ఆమె చెప్పిందంతా కట్టుకథగా తేలింది. సీసీ కెమెరాల్లో ఆమె ఒక్కతే వస్తున్నట్లుగా కనిపించింది. కిడ్నాపర్లు విడిచిపెట్టిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో సోనం కట్టుకథ అల్లిందని యూపీ పోలీసులు తేల్చారు. ఆమెకు పోలీసుల విధానాల గురించి సరైన అవగాహన లేదని, బాధితురాలుగా నటిస్తూ తప్పించుకోవచ్చునని భావించిందని, కానీ అది విఫలమైందని అమితాబ్ యష్ తేల్చారు. ప్రస్తుతం ఈ కేసును మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా సాయం కావాలంటే సహకరిస్తామని యూపీ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రాజా రఘువంశీని చంపి అనంతరం ఎవరు వెళ్లలేని ప్రదేశంలో మృతదేహాన్ని పడేయాలని ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని, కానీ ఆ ప్లాన్ అంతా కూడా అటఫ్లాప్ అయిందని అమితాబ్ యష్ చెప్పుకొచ్చారు. అయితే సోనం ఇచ్చిన స్టేట్మెంట్ మేఘాలయ పోలీసులు కూడా తోసిపుచ్చారు. కట్టుకథ అల్లుతున్నట్లుగా పేర్కొన్నారు. రాజ్ కుష్వాహాతో సోనంకు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. ఒత్తిడికి లోనై జూన్ 9న పోలీసులు ఎదుట లొంగిపోయిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. జంట విహరిస్తున్నారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకొని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతంలో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. మృతదేహాన్ని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనం ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపు మరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. జూన్ 9న యూపీలో సోనం ప్రత్యక్షం కావడంతో మర్డర్ మిస్టరీ వీడింది. ప్రస్తుతం సోనం సహా 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేఘాలయ పోలీసులు అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్నారు. మేఘాలయ హనీమూన్ విషాదం. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఆ జర్నీకి వెళ్లక ముందే రాజా రఘువంశీ సుమారు 10 లక్షల ఖరీదైన బంగారాన్ని వంటికి ధరించినట్లుగా తెలుస్తోంది. దాంట్లో ఓ డైమండ్ రింగ్, గోల్డ్ చైన్, బ్రేస్లెట్ ఉన్నాయి. రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ మీడియా మరికొన్ని విషయాలను వెల్లడించారు. మేఘాలయ ట్రిప్ కు చెందిన అన్ని బుకింగ్ సోనం చేసినట్లుగా చెప్పింది. ట్రావెల్, బస అన్ని ఆమె బుక్ చేసిందన్నారు. కానీ రిటర్న్ టికెట్ మాత్రం బుక్ చేయలేదన్నారు. గౌహతికి ప్లాన్ చేసి ఎందుకు షిల్లాంగ్ వెళ్లారో తెలియదన్నారు. ఇక రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనంను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు. తనకు మత్తుమందిచ్చి లోయలో నుంచి పైకి తీసుకొచ్చారని, అనంతరం గాజీపూర్లోని విడిచిపెట్టినట్లుగా ఆమె చెప్పినట్లుగా యూపీ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యష్ మీడియాతో పేర్కొన్నారు. సోనం బాధితురాలిగా చెప్పుకుంది. పోలీసులు తన దగ్గరకు వస్తారనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తాను గాజీపూర్ వారణాసి రోడ్లోని బాదాలో ఉన్నట్లుగా సోనం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆమె కుటుంబం వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులకు సంప్రదించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు దాబాకు చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం
వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెను మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఇక సోనం ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా ఆమె చెప్పిందంతా కట్టుకథగా తేలింది. సీసీ కెమెరాల్లో ఆమె ఒక్కతే వస్తున్నట్లుగా కనిపించింది. కిడ్నాపర్లు విడిచిపెట్టిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో సోనం కట్టుకథ అల్లిందని యూపీ పోలీసులు తేల్చారు. ఆమెకు పోలీసుల విధానాల గురించి సరైన అవగాహన లేదని, బాధితురాలుగా నటిస్తూ తప్పించుకోవచ్చునని భావించిందని, కానీ అది విఫలమైందని అమితాబ్ యష్ తేల్చారు. ప్రస్తుతం ఈ కేసును మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా సాయం కావాలంటే సహకరిస్తామని యూపీ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రాజా రఘువంశీని చంపి అనంతరం ఎవరు వెళ్లలేని ప్రదేశంలో మృతదేహాన్ని పడేయాలని ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని, కానీ ఆ ప్లాన్ అంతా కూడా అటర్ ఫ్లాప్ అయిందని అమితాబ్ యష్ చెప్పుకొచ్చారు. అయితే సోనం ఇచ్చిన స్టేట్మెంట్ మేఘాలయ పోలీసులు కూడా తోసిపుచ్చారు. కట్టుకథ అల్లుతున్నట్లుగా పేర్కొన్నారు. రాజ్ కుష్వాహాతో సోనంకు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. ఒత్తిడికి లోనై జూన్ 9న పోలీసులు ఎదుట లొంగిపోయిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. జంట విహరిస్తున్నారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకొని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతంలో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. మృతదేహాన్ని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనం ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపు మరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. జూన్ 9న యూపీలో సోనం ప్రత్యక్షం కావడంతో మర్డర్ మిస్టరీ వీడింది. ప్రస్తుతం సోనం సహా 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేఘాలయ పోలీసులు అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్నారు.